పరిశుద్ధులు ప్రియులైన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఆలకించుమా, నీవు ఆలోచించుమా, ప్రభువు ప్రేమ లేనిదే బ్రతుకు ఇలలో శూన్యమే, నీ బ్రతుకు ఇలలో శూన్యమే. ఆలకించుమా, గొప్పవాడనని గర్వించకు, కాలముండనుచు నిద్రించకు. గొప్పవాడనని గర్వించకు, కాలముండనుచు నిద్రించకు. ఈనాడే యేసయ్య వచ్చినచో జీవితము ఏమౌనో తెలుసుకో, నీ జీవితము ఏమౌనో తెలుసుకో. ఆలకించుమా, నీవు ఆలోచించుమా. దినవృత్తాంతం 2వ గ్రంథంలో 6వ అధ్యాయం 40వ వచనంలో సొలొమోను మహారాజు గారు చేసిన గొప్ప ప్రార్థన ఉంటుంది. ఒక అధ్యాయం అంతా కూడా ఆయన ప్రార్థన ఉంటుంది. అద్భుత రీతిలో ఆయన దేవుని ప్రైజ్ చేస్తూ తన తండ్రి ఏ ఆలయం అయితే కట్టించలేకపోయాడో ఆ భాగ్యాన్ని తనకిచ్చిన దేవునికి వందనాలు చెప్పుకుంటూ, నేను బాలుడుగా ఉన్నాను కాబట్టి నువ్వు నా చేత ఈ జనాల్ని నడపటానికి నాకు తోడుండమని ఆయన వేడుకుంటూ అనేక రీతులుగా స్తుతుల్ని వందనాల్ని చెప్పుకుంటూ ఆయన ఆ ప్రార్థనలో ఒక మాట అంటారు 40వ వచనంలో. ఏమనంటే, నా దేవా, ఈ స్థలము మీద నీ కనుదృష్టి ఉంచి నా ప్రార్థన వైపు నీ చెవులని ఉంచుము అని అంటారు. అంటే నేను కొన్ని విషయాలను వేడుకుంటున్నాను కాబట్టి ఈ స్థలములో నీ కనుదృష్టి ఉంచి నా ప్రార్థన వైపు నీ చెవుల నుంచి ఆలకించు అని ఆయన వేడుకుంటారు. అదే అధ్యాయంలో 7వ అధ్యాయము 14వ వచనంలో ఆ కంటిన్యూషన్ ఉంటుంది. దేవుడు దానికి ఆన్సర్ ఇస్తూ ఆయన ఏమంటాడంటే, ఈ ప్రార్థనలో చేయబడే, ఈ స్థలములో చేయబడే ప్రార్థన మీద నా కనుదృష్టి ఉన్నది, నేను దానిని ఆలకించాను అంటారు. ఆయనేమో నీ కనుదృష్టి ఉంచు, ఈ ప్రార్థనని ఆలకించు అని చెప్తే, ఈయనేమో నా కనుదృష్టి అక్కడ ఉంది, నేను దానిని ఆలకించానని వెనువెంటనే సమాధానం ఇచ్చారు. ఎంత అద్భుతమో కదా. ఒక భక్తుడు దేవునిని వేడుకుంటూ, ఈ స్థలములో చేసే ప్రార్థన మీద నీ దృష్టి ఉంచయ్యా, నీ చెవులు నా ప్రార్థనను వినాలి అని వేడుకుంటే వెంటనే దేవుడు దానికి సరే అని సమాధానం ఇవ్వటం ఎంతో అద్భుతంగా ఉంది. చాలాసార్లు ఇదే జరుగుతూ ఉంటుంది. మనం ఏం చేస్తామంటే, మన కోరికలకి, మన సమస్యలకి దేవుడిని ప్రార్థిస్తూ, దేవా నా ప్రార్థన వినయ్యా, నాకు జవాబు దయచేయి, నేను ఈ సమస్యలలో ఉన్నాను, నా జీవితం ఇట్లాంటి ఒడిదుడుకుల్లో ఉంది, లేదంటే నాకు కావాల్సింది నువ్వు ఇవ్వట్లేదు, ఈ విధంగా మనం దేవుడిని ప్రార్థిస్తూ అనేక రీతులుగా ఆయనను కోరుకుంటూ వేడుకుంటూ ఉంటాం. ఎంతసేపు మన ఆశల కోసము, మన కోరికల కోసం, మన సమస్యల కోసము మనము దేవునిని అడుగుతూ ఉంటాము. కానీ దేవుడు చెప్పేది వినడానికి ఎంతమంది ఆసక్తి చూపిస్తున్నారంటే చాలా మంది చూపించరు. ఎందుకంటే మన మాటల్ని దేవుడు విని ఆయన మన కోరికలు నెరవేర్చాలని కోరుకుంటాం. కానీ దేవుని మాటలు వినకపోవటం వలననే మనకి ఈ యొక్క కొదువలు కానీ, లోట్లు కానీ, అనారోగ్యాలు కానీ, మరణాలు కానీ సంభవిస్తున్నాయని, ఇక నుంచైనా దేవుని మాటలు వినాలని ఎవ్వరము కూడా అనుకోము. మత్తయి సువార్తలు కూడా 12వ అధ్యాయము 42వ వచనంలో యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఆయన అక్కడ ఏమంటారంటే, అక్కడ ఆయన దక్షిణ దేశ ప్రాణి గురించి చెప్తా ఉంటారు. ఈ దక్షిణ దేశ ప్రాణి ఎక్కడి నుంచో భూమి అంతాల నుంచి వచ్చింది. ఆమె వచ్చింది దేనికంటే సొలొమోను గారి జ్ఞానం వినడానికి వచ్చింది అని చెప్తారు. సొలొమోను గారికి ఎంత జ్ఞానం ఉంది ఏంటో ఆమె స్వయంగా అనేక రోజులు అనేక క్వశ్చన్స్ వేస్తూ ఆయన దగ్గర నుంచి సమాధానాలు రాబట్టుకుంటూ ఎంత అద్భుతమైన జ్ఞానము అని ఆమె ఎక్కడి నుంచో వచ్చి ఆ జ్ఞానం వింది, ఆయన జ్ఞానపు మాటలు వింది. కానీ సొలొమోను కంటే గొప్పవాడు మీ మధ్యలో ఉన్నాడని చెప్తున్నారు. యేసుక్రీస్తు వారు తనంటారు చాలాసార్లు పరిచయం చేసుకున్నారు. దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు, అబ్రహాం
అబ్రహాం కంటే ముందు నుంచి నేను ఉన్నాను, సొలొమోను కంటే గొప్పవాడిని నేను అని ఆయన ఎన్నోసార్లు చెప్తా ఉన్నారు. కానీ అక్కడున్న పరిసయ్యులు కానీ శాస్త్రులు కానీ ప్రవక్తలు కానీ వీరెవ్వరు కూడా ఆయనని ఏమాత్రం పట్టించుకోలేదు. ప్రధానులైన వారు ఎవ్వరు కూడా ఆయన్ని అంగీకరించలేదు. ఎందుకంటే వారి ఉద్దేశంలో మెస్సయా అంటే వారికి సైన్యముల అధిపతియగు యెహోవా ఏ విధముగా తమ యుద్ధాలు చేస్తూ తమ రాజ్యాన్ని స్థాపించారో అదే విధంగా ఒక శూరుడు ఒక యోధుడు మా కోసం వస్తారని వాళ్ళు అనుకుంటున్నారు. కాబట్టి ఆ దీనుడుగా తిరుగుతూ ఉన్నటువంటి యేసుక్రీస్తుని వాళ్ళు అంగీకరించలేదు. కాబట్టి ఆ రోజుల్లోనే ఆయన మాటలు విన్నవారి కంటే వినని వారే చాలా మంది ఉన్నారని యేసుక్రీస్తు వారు స్వయంగా చెప్తా ఉన్నారు. సొలొమోను కంటే అద్భుతమైన మాటలను ఆయన చెప్పారు. ఆయన మాటలు జీవపు ఊట, అదొక జీవ జలము. అవన్నీ చాలా మంది ఇంకా చెప్పాలంటే ఆయన దేశము కానివారు, ఆయన ప్రజలు కానివారు ఆయన మాటలు విని లబ్ధి పొందారు. కానీ ఆయన వారైన వారు ఆ మాటల్ని ఎప్పుడు కూడా తృణీకరిస్తూనే ఉన్నారు. అందుకనే పౌలు గారు కూడా తిమోతి గారికి రాస్తూ 2వ పత్రికలో 3వ అధ్యాయం 4వ వచనంలో ఆయన ఏమంటారంటే జనులు మంచి బోధను సహించట్లేదు అంటారు. ఆయన మంచి బోధన సహించకుండా దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలంగా బోధకులను పోగు చేసుకుంటున్నారు అంటారు. నిజమే కదా, మంచి బోధన వారు అంగీకరించట్లేదు. కానీ వారు దురద చెవులు కలవారయ్యి వారు తమ స్వకీయమైన దురాశలు అంటే వాళ్ళకి ఏ దురాశలు ఉన్నాయో ఆ ఆశలు తీర్చబడతాయని ఏ సేవకుడైతే చెప్తున్నారో అలాంటి సేవకులను పోగు చేసుకుంటున్నారని. ఇప్పుడు కూడా జరిగేది అదే కదా. యేసుక్రీస్తు వారు చనిపోయారు, మళ్ళీ రాబోతున్నారు, వచ్చేలోపు మీ మనసు మార్చుకోండి, మీ బ్రతుకు మార్చుకోండి అని చెప్తున్న సేవకుల్ని ఆదరించేవారు చాలా తక్కువ మంది ఉన్నారు. ప్రాస్పరిటీ గాస్పెల్ అంటూ ఇప్పుడు దేవుడిని నమ్ముకుంటే మీకు అది ఇస్తారు ఇది ఇస్తారు, మీకు జరగంది ఏది లేదు, ఉద్యోగం వస్తుంది, పిల్లలు పుడతారు, మీకు ఆస్తులు పెరుగుతాయి, ఇలాంటి చెప్పే వాళ్ళని మాత్రమే జనాలు పోగు చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి అలాంటి వినడమే ఇష్టం. కాబట్టి అటువంటి వాళ్ళే ఉన్నారు. కానీ నిజమైన దేవుని యొక్క స్వార్థను ఎవరు కూడా చెప్పేవాళ్ళు చాలా తక్కువైపోయారు. పేతురు గారు మాత్రం తన మొదటి పత్రికలో 3వ అధ్యాయం 12వ వచనంలో ఆయన రాస్తూ ఏమంటారంటే ప్రభువు కన్నులు నీతిమంతుల వైపు తిరిగి ఉన్నాయి, వాళ్ళ ప్రార్థన వైపు తిరిగి ఉన్నాయి, ఆయన చెవులు వాళ్ళ ప్రార్థనకు ఒగ్గి ఉన్నాయని చెప్తారు. అంటే ఆయన కన్నులు నీతిమంతుల మీద, ఆయన చెవులు వారి ప్రార్థనకు ఒగ్గి ఉన్నాయంటే ఏం ప్రార్థన చేస్తారు నీతిమంతులని వింటారని పేతురు గారు చెప్తా ఉన్నారు. కాబట్టి మనము దేవుని దగ్గర నుంచి ఆశించే దానికంటే దేవుని మాటలు విని మన జీవితాల్లో ఏం జరుగుతుందో అనేది మనం కనిపెట్టుకుంటూ ఇతరులు కూడా మన దగ్గర నుంచి చూసి అన్యులైన వారు నేర్చుకుంటారు. కాబట్టి మనము దేవుని దగ్గర నుంచి నేర్చుకుని ఆయన చెప్పే మాటలను శ్రద్ధగా వినాలని, ఆ రీతిగా మన జీవితాన్ని దేవునికి ఇష్టమైన విధంగా యోగ్యత కలిగి జీవించాలని నన్ను మనందరిని దేవుని చేతులకు అప్పచెప్తూ చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమ నమ్మకం గల నా ప్రియ పరలోకపు తండ్రి, నేను ఇప్పుడే చూసాం తండ్రి, సొలొమోను మహారాజు గారు కోరుకున్న కోరిక ఆ చోటులో చేసే ప్రార్థన మీద నీ చెవులుండాలని ప్రభా, ఆ చోటులో నీ కనుదృష్టి ఉండాలని కోరుకుంటే వెనువెంటనే దాని సమాధానం ఇచ్చి నా కనుదృష్టి అక్కడ ఉంది, నేను ఆలకించానని చెప్పారు ప్రభా. కేవలము మేము చేసే ప్రార్థనలు నువ్వు ఆలకించడం మాత్రమే కాదు, కానీ నువ్వు చెప్పే మాటలు వినటానికి మేము దురద చెవుల కలవారంగా కాకుండా ప్రభా, మా స్వకీయమైన దురాశలు నెరవేర్చుకోవడం కోసం కాకుండా కేవలము నీ యొక్క రాకడ గురించి, పునరుద్ధానము గురించి, మా యొక్క శరీరాలు లేపబట్టం గురించి, వీటి గురించి చెప్పే బోధనలు మేమందరం విని ఆ ప్రకారంగా జీవిస్తూ అనేక మంది నా మార్గంలో నడిపించాలని, మా చెవులు ఎప్పుడు కూడా నీ యొక్క వాక్యం వైపు తిరిగి ఉండాలని నన్ను మమ్మల్ని అందరినీ నీ చేతికి అప్పచెప్తూ నీ ప్రియ కుమారుడు నా ప్రియ ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా కోరి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలు. As Jesus now is all.